నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కుక్కతో ఒక వంకరనే ఉంటా అన్నట్టు ఈ కేటీఆర్ బుద్ధి ఆలోచన అయితే అస్సలు మారేటట్లేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళా గదే మాట తిరిగి మళ్ళీ ఎన్నికలస్తే మేమే గెలుస్తాం, నెక్స్ట్ గెలవబోయేది మేమే, తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే, ఈ దుకాణం అయితే బంద్ చేస్తలేడు. పాపం ఆయనకు నిజంగానే మతి భ్రమించింది. ఆ పిచ్చి ఆసుపత్రిని తీసుకుపోవాలని చాలాసార్లు చెప్పినా కానీ పాపం మళ్ళీ బీఆర్ఎస్ పట్టించుకుంటలేరు. రాను రాను ఇట్లే ఉంటే ఆయన ఆగమైపోతాడు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఓడిపోడు, మళ్ళీ వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నాడు, లేకపోతే ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ డబ్బులు మంచిదను, లేకపోతే దాన్ని ఏమంటారు అధికారాన్ని చేతిలో పెట్టుకొని కావాలని గెలిచిరను, అనుకున్నంత ఫలితాలు వాళ్ళకి రాలేదను, రకరకాలుగా మాదే నైతిక విజయం అని చెప్పడం ఇటువంటి కారణాలు చెప్తా ఉంటాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా అసంతృప్తితోటే ఉంది అని కేటీఆర్ చెప్తుండు. అన్ని ఈయనే, రేడియేటర్ ఈయనే, గ్లాడియేటర్ ఈయనే అన్నట్టు, ఆ బ్రహ్మానందం ఏదో జోకున్నట్టు అన్ని ఈయనే. కాంగ్రెస్ కూడా అసంతృప్తితో ఉంటే నీకేమొచ్చింది నాకు అర్థం కాదు. నువ్వు సంతృప్తిగా ఉన్నావా చూసుకో ఒక్కసారి. 30 స్థానాలు గెలుస్తాం అనుకున్నాం, 17 గెలిచినాం, ఆశించిన ఫలితాలు రాలేదని నువ్వు చెప్పుకున్నావు, సరే ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారని ఈయన చెప్తుండు. 80-90% గెలవాలా, అట్లయితేనే గెలుపన్నాడు ఈయన. ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే అని మళ్ళీ ఈయనే అంటాడు. ఆ సిపిఐ పార్టీలను తోక పార్టీలు అని చెప్పేసి ఈయనే విమర్శిస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆ తోక పార్టీలకు తోకలేక తయారైన వాళ్ళ అక్కనే, వాళ్ళ చెల్లెనే విమర్శిస్తుంది కేటీఆర్. మరి మద్దతు ఇస్తాం, వాళ్ళు అడగక ముందుకే ఈయననే మేమే మద్దతు ఇస్తామని. సో ఏది ఏమైనా కేటీఆర్ అయితే జర దిమాగ్ సరికాయించినట్టుంది. కేటీఆర్ ను మంచి దాఖలా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఇచ్చిపెట్టినటువంటి టిమ్స్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో తొందరగా పూర్తి చేసి ఆ కేటీఆర్ ను మంచిగా దాఖలా చూపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తారు.